పెద్దపల్లి జిల్లా మందరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీ ఫైబర్ ద్వారా నిర్వహిస్తున్న సూపర్ సమ్మర్ క్యాంపును మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన మంత్రి ఆధునిక సాంకేతిక విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చిన్న వయసు నుంచి ఏఐ, రోబోటిక్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రోబోటిక్స్ ద్వారా మూన్ ల్యాండింగ్ ప్రదర్శన చేయడం గ్రామీణ విద్యార్థుల ప్రతిభను చాటిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రుల సహకారం అభినందనీయమని మంత్రి తెలిపారు. ఒకవేళ ఈ సమ్మర్ క్యాంప్ రాకుండా ఎక్కడ పోయేటోళ్ళు ఆడుకునేటోళ్ళు అమ్మ నాన్న రాయించేటోళ్ళు ఏ క్లాస్ నాలుగు రోజులైనా ఏం నేర్చుకున్నారు? క్యారెక్టర్ చేసినావు. ఎట్లా చేసినావు క్యారెక్టర్? కంప్యూటర్ నేర్చుకున్నాం. అందులో 4 మెయిన్ పార్ట్స్ ఉంటాయి: మౌస్, కీప్యాడ్, మానిటర్, CPU. డేటులో MS పెయింట్ అంటే క్యారెక్టర్స్ డ్రా చేయడం, మౌస్ యాక్షన్స్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, డబుల్ క్లిక్, సింగిల్ క్లిక్. డే 3లో అదే క్యారెక్టర్స్ డ్రా చేసి దాన్ని డాక్యుమెంట్స్ని సేవ్ చేయడం, అందులో ఇప్పుడు ఫాంట్స్ చేంజ్ చేయడం, డాక్యుమెంట్స్ ఎంత సేవ్ చేయాలి, డాక్యుమెంట్స్ ఏం యూజ్ వస్తాయి. డే 4 ఇవాళ డే 4 మరి చాట్ జీపీటీ, జెమిని, ఇంకా పర్ప్లెక్సిటీ, గూగుల్ ఏఐ, ఇంకా వెరీ గుడ్. అది ఏంటో చెప్పు, అది ఏంటో చెప్పు. ఏం చేస్తావు? ఇంకా ఆన్లైన్లో హోంవర్క్ చేస్తావు. నీకు అర్థమైందా? ఈమె చెప్పినట్టు నువ్వు చెప్తావా? చేస్తావా? పోనీ నువ్వే క్లాస్ చదువుతున్నావు? 5th. నీకు ఏం నేర్చుకున్నావు 4 రోజులు? ఏఐ ఆపరేషనా? ఓహో, నాకు నేర్పిస్తావా? వెరీ గుడ్. నువ్వే క్లాస్ చదువుతున్నావు? నేర్చుకున్నావా? 4 రోజులు వచ్చినావా? ఎన్ని రోజులు చదువుతున్నావు? నువ్వు నేర్చుకున్నావమ్మా? ఏ క్లాస్? నువ్వు 6th క్లాస్ నేర్చుకున్నావు. బాగా ఏ క్లాస్? ఇంకా నువ్వు నేర్చుకుంటే ఏం లేవు ఇలా ఆయన నేర్చుకుంటే ఏం లేవని చెప్పడదు. ఏ క్లాస్ అవుతున్నావు నువ్వు? నేర్చుకున్నావా? హార్డ్ డేస్ 4 డేస్ నేర్చుకున్నావా?
ఆడుతున్నావు అది ఈ ఫోటో చూడదా నీ ఫోటో చూసుకుంటారు ఏం చేస్తున్నారు ఇంట్రెస్టింగ్ ఉందా బయట ఆడేది బాగుందా ఇది బాగుందా ఏ క్లాస్ బాగు చెప్తాను ఏం నేర్చుకున్నారు ఇప్పుడు ఇప్పుడు యానిమేషన్ అంతా మీరు అంతా మీరే చేసిరా నీ డ్రాయింగ్ చూపెట్టు డ్రాయింగ్ చూపెట్టు ఏం నేర్చుకున్నావు చూపెట్టు గట్టిగా చెప్పు ఏడా తెలివి మీరు అక్కడి చేసిరామా వెరీ గుడ్ విద్యార్థులకు చిన్నారి విద్యార్థులకు కూడా అధునాతనమైన సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో ఈరోజు సూపర్ సమ్మర్ క్యాంపులు టీ ఫైబర్ ద్వారా వివిధ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మంత్రిలో జరుగుతూ ఉన్న ఈ టీ ఫైబర్కు సంబంధించిన సూపర్ సమ్మర్ క్యాంపులకు సంబంధించి కంప్యూటర్ పరంగా ఈరోజు ఏఐ కానీ రోబోటిక్స్ కానీ వాటిని పూర్తి స్థాయిలో ఒక పరంగా వారి చిన్న వయసు నుంచే వారికి అవగాహన ఇవ్వాలని వారికి ఉన్న సృజనాత్మకమైన ఆలోచనలు వెలికి తీయాలని ఒక పరంగా ఏఐని ఉపయోగించుకొని ఈరోజు చిన్నారులందరూ కూడా వీరు ప్రభుత్వ పాఠశాలలు దగ్గరున్న ప్రైవేట్ పాఠశాలలకు వచ్చి ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ మంతెనిలో నడుపుతూ ఉన్న టీ ఫైబర్ ద్వారా నడుపుతూ ఉన్న ఈ సూపర్ సమ్మర్ క్యాంప్ నిర్వహించి దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. చిన్నారుల ఆలోచన విధానం చూస్తూ ఉంటారు. వారికి ఉన్న సృజనాత్మకమైన వారికి ఉన్న కళ ఆలోచనలు చూస్తూ ఉంటాయి. రేపు రాబోయే కాలంలో మొత్తం యావత్ ప్రపంచానికే ఒక ఆదర్శనీయంగా ఒక సూపర్ ఇంజనీర్గాను ఒక సూపర్ ఆస్ట్రోనాట్గాను రేపు రాబోయే కాలంలో ఈ కంప్యూటర్ యుగంలో ముందుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు ఇక్కడ చూపెడతా ఉన్న రోబోటిక్ పరంగా సెన్సార్స్ని ఉపయోగించుకొని మూన్ ల్యాండర్ని ఇక్కడ తయారు చేయడం అనేది ఈ చిన్నారులందరూ కూడా చేస్తూ 3 రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నం. రేపు అందరూ కూడా ఈ రోబోటిక్స్ ద్వారా మూన్ ల్యాండర్ని చేస్తూ ఉన్నారంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విధమైన ప్రయోగం జరుగుతుందని వీళ్ళు కూడా అనుకోలే, మా చిన్నారులు కూడా అనుకోలే, మా మంత్రిలో ఈ మారుమూల ప్రాంతంలో అనుకోలే. వీరందరికీ కూడా ఈరోజు హైదరాబాదులో ప్రైవేటు స్కూల్లో వారికంటే మెరుగైన రీతిలో ఇలాంటి శిక్షణ ఇచ్చే కార్యక్రమంతో పాటు వీరందరూ కూడా టీ ఫైబర్ ద్వారా టీచర్స్ వచ్చారు, సూపర్ టీచర్స్ వచ్చారు, మెంటర్స్గా వచ్చారు. వాట్ దే ఆర్ డూయింగ్? సూపర్ టీచర్స్ ఆర్ క్రియేటర్స్.
రాబోయే కాలంలో ఒక సృజనాత్మకంగా క్రియేషన్ని తీసుకురావాలనే ఆలోచన ఇవ్వడానికి వారు అందరూ కూడా వచ్చారు. 5 రోజుల పాటు 5-6 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ ఇక్కడ చిన్నారులందరి మధ్యలో బాగా ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఒక పైలట్గా తీసుకున్నాం. ఈరోజు రామగుండం, పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్కు సంబంధించి ఈ కార్యక్రమంలో 350 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకుని ఈ క్యాంపుల్లో మేము వస్తామని, ఈరోజు వేసవి కాలంలో సమయాన్ని వృధా చేయకుండా వారి తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు ఈ క్యాంపు పంపించడం, దాంట్లో ఒక ఆలోచనపరమైన కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో చాలా సంతోషంగా ఉంది మాకైతే. మా ప్రభుత్వ సంకల్పన కూడా యువతను శక్తివంతంగా ముందుకు నడపాలి, విద్యార్థులను చిన్నతనం నుంచే ఎక్స్పోజర్ ఇవ్వాలి, ప్రపంచానికి సంబంధించిన అనేక అంశాలపై ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఈరోజు మా పిల్లలను అడిగితే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, ఇంకేం చూస్తున్నారు, గూగుల్, ఏఐ, వర్డ్ స్కిల్స్ ల్యాబ్, ఇవన్నీ కూడా ఒక పరంగా ఆలోచన చేస్తూ ఉంటే అటు హైదరాబాద్లోనో లేకుంటే ఢిల్లీలోనో లేకుంటే అక్కడ వైపున్న అమెరికాలోనో యూరోప్లో వారే అవకాశం ఇస్తే వారే చదువుకోరు, మేము కూడా వారికంటే ముందుగా నడుస్తామనే వారిలో ఉన్న ఆసక్తి, ఆలోచన, ఒక ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు కూడా ఈ విధమైన శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం T5 ద్వారా. మరి దీన్ని అందరూ కూడా ఆశీర్వదించాలని, తల్లిదండ్రులు కూడా వీటిని ప్రోత్సాహం చేయాలని, దీంట్లో భాగస్వాములు అయితే ఉన్న మా T5కి సంబంధించిన సూపర్ టీచర్స్ కానీ, మేనేజ్మెంట్ వారు కానీ, MD గారు కానీ వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను.